సంపాదించేయాలి, తేలిగ్గా సంపాదించేయాలి. నేనేంటి ఇలా బతకమేంటి? ఉండటానికి తినడానికి ఉంటే సరిపోతుందా? చిచి, నా జీవితం కంటే నేనే గొప్పవాడిని. నా అంత తెలివైన వాడు ఈ భూగోళం మీద నేను ఒక్కనే అనుకునే తెలివి తక్కువతనానికి నిలువెత్తు నిర్వచనం. అత్యాశ ఎంత ఆయాసపడుతున్నా పరిగెడుతూనే ఉంటుంది. ముందు ఎక్కడ ఆగాలో తెలియక, తర్వాత ఆగే అవకాశం లేక, పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తలేక ఒక స్థాయిలో ఆగడానికి ప్రయత్నిస్తుంది. బ్యాలెన్స్ తప్పి పడిపోతుంది. ఇప్పుడు ఈ పాత్ర ఆగడానికి ప్రయత్నించే పనిలో ఉంది. వీరు గోపరాజు కౌశిక్, సీతారాముడి వారసు. అమ్మ పోలికలతో పుట్టాడు కానీ ఆత్మ మాత్రం అచ్చం అయ్యదే. వీడిప్పుడు పరిగెత్తడానికి ప్రయత్నించే పనిలో ఉన్నాడు. ఈమె కౌసల్య, సీతారాముడికి జన్మనిచ్చిన అమ్మ. అర్థం కాదు. ఆనాటి కౌసల్య కొడుకు వనవాసానికి వెళ్తుంటే ఎందుకు నోరు మెరపలేదో అర్థం కాదు. ఈ కౌసల్య కొడుకు వనవాసానికి జనవాసానికి తేడా లేకుండా బతుకుతుంటే ఎందుకు నోరు విప్పదో అర్థం కాదు. అమ్మలందరూ అంతే, అర్థం కాదు. ఈమె కౌసల్యకి రాముడికి మధ్య అడ్డంగా నిలబడ్డ సుప్రజ, సీతారాముడి భార్య. కనపడకుండా అందరిలో ఉంటుంది. అతని లోపల అర్థాంగిల, కొడుకు లోపల అమ్మల, అత్తగారి లోపల కోడళ్ళ లోపలే ఉండి నడిపిస్తూ ఉంటుంది. కనిపించకుండా నడిపిస్తూ తలరాతల్ని తయారు చేసే కాలానికి ప్రతీక ఈ పాత్ర. ఈ కాలంలో బంధాలన్నీ స్వార్థంతోనే నడుస్తున్నాయి. భర్తలు, భార్యలు, కొడుకులు, అమ్మలు కూడా స్వార్థమే. సమకాలీన సగటు జీవితాల్లోని స్వార్థాల సహజీవన గమనమే ఈ కౌసల్య సుప్రజ రామ. ఊరికే తప్పబోకండి. గుర్తుంది, నేను రాత్రి మీ దగ్గర క్రికెట్ మ్యాచ్ బెచ్చ వేసినది గుర్తుంది. ఆ మ్యాచ్ ఓడిపోయినది గుర్తుంది. మీకు డబ్బులు ఇవ్వాలని కూడా గుర్తుంది. ఒక్క నిమిషం, ఈరోజు మధ్యాహ్నం మ్యాచ్ ఉంది కదా, దాని మీద బెట్ట వేస్తాను. 100కి 100% మ్యాచ్ కొడతాను. నీ అప్పు మొత్తం క్లియర్ చేస్తాను. అప్పుడు వరకు ఫోన్ చేయకు, ఫోన్ పెట్టా. వచ్చింది నేనే, అప్పులో కాదు. పలికిచు. నేనే. మాత్రం బైబుల్లో దాన్ని తలుపేసుకోవచ్చు కదా. నేను తలుపేసుకొని లోపలే చచ్చాను. ఏం చేస్తాం? ఆ కర్మ పట్టించాడు మీ నాన్న. లక్ష అప్పులు చేసి కలబడుకున్నా తిరుగుతున్నాడు. నేనేమో బయట మొహం చూపించలేక ఇదిగో లోపలే చేస్తున్నాను. ఈ దొంగ బతుకు ఎప్పుడు పోతుందో ఏమో. అబ్బా, ఏ సంబంధం లేనట్టు ఎలా మాట్లాడుతున్నావే? ఆ లక్షలో సగం లక్షలు నువ్వు చేసినవే కదా. అయినా నేను చేసినప్పుడే బయట సమాధానం చెప్పుకోలేకపోతున్నాను. మీరు చేసినప్పుడు కూడా నిన్నే నిందిస్తున్నారు. ఏది మీ ఆయన ఇంకా రాలేదా? ఏవా లేదు, ఎక్కడ వచ్చాడేవో. ఇప్పుడు దాకా రాలేదంటే ఎక్కడో తాగి పడిపోయి ఉంటాడు. అంతేలే, తాగితే ఇల్లు పిల్ల ఏది గుర్తుండదు. నువ్వు అర్జెంటుగా వెళ్ళి కొంప తీసిన అన్యాయం తీసుకురామంటావా? కాదులే, ఎప్పుడు వస్తే అప్పుడే వస్తాడు. ఆ తలుపై లేకపోతే అప్పిచ్చిన దరిద్రుడల్లా కొంప మీద పడి డబ్బులో అని ప్రాణం ఇచ్చాడు. మనకు అప్పించిన ప్రతి ఒక్కడు దరిద్రుడు అవ్వాల్సిందే కదా.
చెప్పమ్మా సుప్రజ. వాడు నిద్రపోతున్నాడు. నిద్ర లేచాక పంపిస్తాను. అలాగే సుప్రజ, వాడేమన్నా తిన్నాడా? చెప్పు. డబ్బులా లేవు, ఇంట్లోనూ లేవు, అకౌంట్లోనూ లేవు. అంటే చంపేస్తావా? వార్నింగ్ చంపే ఏడా వదిలిపోదు. నీ ఇష్టం వచ్చింది చేసుకో. చేసిందా? తిట్టిందా? తిట్టే ఉంటుంది. ఈ ఆడవాళ్ళు ఎప్పుడు ఇంతే, పొద్దుస్తమానం తిడుతూనే ఉంటారు. నువ్వేంటి అలా చూస్తున్నా? నువ్వు తొందరగా ఇంటికి వెళ్తే మంచిది. నేను ఇక్కడ ఉంటే నీకు కూడా భయం వేస్తుందా? అప్పుడు ఇక్కడికి రాదులే. నేను అప్పుడు పాలయ్యాను తెలిసాక చుట్టాలు పలకరించడం మానేశారు. స్నేహితులు పక్కన నిలబట్టడం లేదు. ఇక పెళ్ళాం గది తరపున మూసుకొనే మాట్లాడుతుంది తప్ప ముక్కు మొహం కూడా చూపించదు. కొడుకు అదే మనవడు, వాడు దొంగనాకుడు, వాడు నాకే మొగుడు. చూసావా ఎంత తొందరగా నేల మీదకి వచ్చేసిందో నా జీవితం. నేను ఏం మాట్లాడినా ఏం చేసినా ఎదురు ప్రశ్నలు లేకుండా బొమ్మలా నిలబడి వినేది నువ్వు ఒక్కదానివి. అందుకే ఈ సోదంతా నీకు చెబుతున్నాను. నీకు నచ్చిన దారిలోనే కదా వెళ్ళావు. కొండ దూరంగా కనపడింది, మొన్నగుంది కదా అని ఎగబడి ఎక్కేశాను. జర్రం జారిపడ్డాను. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎవడన్నా అప్పిస్తే తీసుకుందాం అనుకుంటున్నాను. ఎవడన్నా అప్పిస్తే తీసుకుందాం అనుకుంటున్నాను. నచ్చలేదు కదా? నచ్చదు. నాడు చేతగానాడు వ్యాపారం చేస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. దీన్ని బట్టి ఏం నేర్చుకున్నావు? సిగ్గు లేకుండా బతికేయడం. అలవాటైతే ఈ బతుకు బాగుంటుంది. కనబడుతుంది. నచ్చలేదు కదా? చిరాకేస్తుంది కదా నీకు కూడా అని. నువ్వు కూడా అనే, నువ్వు ఒక్కదానివే మిగిలావు. నువ్వు కూడా అనేస్తే బ్యాలెన్స్ లెవెల్ అయిపోతుంది. ఓలేడు తెలివితేటలు ఉన్నాయి, వ్యాపారం చేయలేనా అనుకున్నాను. కానీ దిగాక కానీ తెలియలేదు. వ్యాపారానికి కావాల్సిన తెలివితేటలు కాదు, మాయలు మోసాలు చేయడం తెలియాలని. అలాగా చిన్నప్పటి నుంచి నువ్వు చెప్పాడు రాముడు కథలు, ధర్మరాజు కథలు వింటే ఇప్పుడున్న సొసైటీలో ఎందుకు పనికి రాకుండా పోతామని ఇదిగో ఇప్పుడే అర్థమైంది. భూమి మీద ఎప్పుడు స్థానం ఉంటుంది. అంటే నాకు మళ్ళీ మంచి జరుగుతుందంటావా? ధర్మాన్ని పాటిస్తే తప్పకుండా జరుగుతుంది. అంటే ఇప్పుడు అర్జెంటుగా ధర్మాన్ని మంచిని వెతుక్కోవాలి. ఎక్కడ వెతుక్కోవాలి? ఎలా వెతుక్కోవాలి? సమాజంలోనా? ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే తొందరపాటుతనంతో నేను ఏం మిస్ అయ్యా నాకు ఇప్పుడు అర్థమైంది. పరుగు పరుగు పరుగు, ఒకటే పరుగు. నాన్న చనిపోయాక నాకు వయసు వచ్చాక ఆ ఉద్యోగం ఇస్తామని ఆఫీస్ వాళ్ళు చెప్తే
రోజులు లెక్క పెడుతూ నా ఎదుగుదల కోసం ఎదురు చూశాం. ఆ రోజు రానే వచ్చింది. అన్నమాట ప్రకారం వాళ్ళు ఉద్యోగం ఇచ్చారు. నిలబడాలిగా, నిలబెట్టుకోవాలిగా. లేదే మళ్ళీ పరుగు. పెళ్లి కోసం పరుగు, వెళ్ళా కోసం పరుగు, పిల్లల కోసం పరుగు. ఉద్యోగం చేస్తే ఏమొస్తుంది? నెలజీతం తప్ప. వ్యాపారం చేస్తే అడ్డంగా సంపాదించే ఇచ్చిన పరుగు. వెళ్ళా కాఫీ కబుర్లు, కొడుకు తీపి కబుర్లు, ఇన్సూరెన్స్ ఏజెంట్ల చెవుల దగ్గర కొరికేస్తూ ఉంటే ఉన్న ఉద్యోగాన్ని ఎగిరి తన్నేసి వ్యాపారంలో ఉచ్చులో చిక్కుకుపోయాను. మంచిని వదిలేశాను, విలువని పాటేశాను, నాన్న వాళ్ళందరినీ మర్చిపోయాను. ఆఖరికి నా వెనకాలన్న నిన్ను కూడా. శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఉత్తములైన వారు దేనిని ఆచరింతురు దానిని ఇతరులను ఆచరింతురు. ఉత్తములు వేరిని ప్రమాణముగా అంగీకరింతురు, లోకమంతయు దానిని అనుసరించురు. మరి భగవద్గీత భగవంతుడు మనకు చెప్పిన జ్ఞానగీత. ఇది బాగుంది. సన్యస్యాధ్యాత్మచేత్ అన్నట్టు నానమ్మ, నీకు ఈ విషయం తెలుసా? నాన్న అమ్మ పేరు మీద ఆఫీస్ ఓపెన్ చేయబోతున్నాడు ఇక్కడే, ఈ గదిలోనే. అది కూడా ఈ రోజే. నానమ్మ, ఈ నెల పెన్షన్ తీసుకున్నావు. అదేంటి అలా చూస్తున్నావు? తాతయ్య చనిపోయిన తర్వాత ప్రతి నెల 30,000 రూపాయలు ఇస్తున్నారుగా పెన్షన్ నీకు. పడుతుందా? అందులో 10,000 తీసుకురా. కాస్త అర్జెంట్ పని ఉంది. 10,000 నా దగ్గర ఎందుకుంటాయిరా? అదేంటే 30,000 రూపాయలు ఒక్కదాన్ని తినేస్తున్నావా? అయినా ఎప్పుడైనా అడిగినా కాస్త అర్జెంట్ పని ఉంది కాబట్టి అడుగుతున్నాను. లేవంటున్నానుగా. లేవా? ఏది ఆ కార్డు ఇవ్వు, ఏటీఎం కింద చెక్ చేసుకుని వస్తాను. కార్డు మీ నాన్న తీసుకున్నాడు. గోవిందా గోవిందా, మా నాన్న తీసుకున్నాడా? అవును, నీకేం కావాలన్నా వాడిని అడిగి తీసుకో. నీ కొడుకే ఇచ్చే రకం కాదే. బతుకులాడుకుంటే 10వ పథకం ముష్టేస్తుంది. అమ్మా, నీ వేలి కుంకురుండలు ఏమైంది? మీ నాన్న తీసుకున్నాడు. వెల్లో చేయలేదే. మీ అమ్మ తీసుకున్నాడు. దుప్పేసిందా? దుప్పేసారా? నాకు పెళ్లి కూడా ఎప్పుడు లాగేశారే? రేపు తీసుకుందాం నేను కోసం కూర్చుంటే తొందరలో లాగేశారా? ఏమన్నా అర్థం కావట్లా? ఇంట్లో దండుపల్లి మ్యాచ్ తిరుగుతుంటేను అయినా నాన్నమ్మ పక్కన లాపడం ఏంటే? అది మా హక్కురా. తప్పేం కాదు. నాకు అర్జెంట్గా 10,000 కావాలి. ఇవ్వేస్తావా లేదా మీ ఆయన ఇస్తాడా? 10,000 బాగుంది. ఈ ఇంట్లో రిజర్వ్ బ్యాంకు మీ నాన్న. నా దగ్గర నయా పైసా లేదు. పైసా లేదా? లేదు. మరి ఎందుకే సంకులు ఇంత ఆఫర్ చేసుకుని ఏదో లక్షలు షాపింగ్ చేసినట్టు అటు ఇటు తిరుగుతూనే ఉంటావు? మీ ఆయన నీకేం తక్కువ రాదు. 20 బ్యాంకులు ఏటీఎం కార్డులు మెయింటైన్ చేస్తాడు. తీరా చూస్తే కోఆపరేటివ్ బ్యాంక్ లో చిన్న అకౌంట్ ఉంటుంది. కావాలంటే అలాగే ఉండాలేమో. నానమ్మ, నీకు అర్థం కావడం లేదే. నీ కొడుకు కోళ్ళు రాబోయే కాలానికి కాబోయే ఆర్థిక నేరస్తులు తయారవుతారు. మరి నిన్ను మర్చిపోయావేరా? ఇంట్లో 10,000 డిక్లేర్. ఇంట్లో అమ్మ పేరు మీద ఒక ఆఫీసు, బయట నాన్న పేరు మీద ఒక ఆఫీసు. కొడుకు చొక్క కొనడానికి కూడా డబ్బులు లేవు. వీళ్ళిద్దరిని చూస్తుంటే దరిద్రానికి అందించినట్టు అయిపోయింది నా కొడుకు. వారసుడు కదా. వారసుడా? దేనికి? వీళ్ళు చేసిన వ్యాపారాలకి వీళ్ళు అయిన అప్పటికి చూస్తుంటే దరిద్రానికి నన్ను వారసుని చేసేలాగున్నారు. అయినా నానమ్మ, నాకు ఎప్పుడైనా నీకేం కావాలో తెలుసుకొని అది ఇస్తేనేనా నేను పెద్ద అయిన తర్వాత గొప్పగా ఎదిగి వీళ్ళిద్దరిని చూసుకోవడానికి. అసలు దీని అంతకీ కాదా నీ కొడుకే. అవును, నా కొడుకే. నీకు 3 పూట్ల తిండి పెట్టి పోషిస్తున్నాడు కదా. నువ్వు మారు. నీ కొడుకు నేను ఎలా చూసినా సమర్థించుకొని వస్తానంటావేంటి? నానమ్మ, నీ కొడుకు
డబ్బులు ఇచ్చాడు? ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 30,000 దొబ్బేసి ముష్టి 500 ఇస్తారా? అది వాడికి ఇష్టం. అమ్మా ఇది నాకు ఇష్టం. మందులకు రా. నీ కొడుకు బంగారం కదా, కొంటాను. నిరాశీ నిర్మమో భూత్వా యుద్ధస్వ విగత జ్వరక అర్జున, నీవునర్చు సమస్త కర్మలను నాయందు జ్ఞానముచే నిష్కాముడవై అహంకారము లేని వాడవై సంతాపమును వదలి యుద్ధము చేయి. సౌండ్ తగ్గిమని చెప్పేది నీకు కాదు. ఇప్పుడు చెప్పండి మంత్రి గారు. ఏంటండి 2 గంటల ముందు వచ్చేస్తారా? వద్దండి, గంట ముందు నన్ను చాలు. అక్కర్లేదండి బాబు, ఇక్కడ పనులు నేను చూసుకుంటా చెప్తున్నా. అలాగే 2 గంటల ముందు వచ్చేస్తారంట. గంటకు 5,000, 2 గంటల 10,000 నొక్కేద్దామని. ఈ భక్తులకు డబ్బులు ఇవ్వలేక చెప్తున్నాయమ్మా. మంత్రాలు కూడా కమర్షియల్ అయిపోయినాయి. ఇదేది ఏమే నీ సోకులు ఇంకా పూర్తి కాలేదా? దాని మాడితే నీకు తెలిసిందే కదమ్మా, పట్టించుకో. ఏంట్రా హడావిడి? హడావిడేనమ్మా, చెబుదామనుకున్నా మర్చిపోయాను. నువ్వు నాకు ఎన్నిసార్లు చెప్పుకుంటావు, ఇక్కడ వ్యాపారం పెట్టుకోరా, బాగా కలిసి వస్తుందని చెప్పావా లేదా? అవును, కానీ నువ్వు వెళ్ళేదుగా. సెంటర్లో బాగుంటుందని అక్కడ పెట్టావు. ఏమైంది? వెళ్ళలేదు కాబట్టి వ్యాపారం దివాళా తీస్తుంది. ఇదిగో వాళ్ళు అలా కాదు, నాకన్నా తెలివి కలిది. అది ఇక్కడే వ్యాపారం పెట్టాలని నిర్ణయించుకుంది. ఇంకా సేపులో పంతులు గారు వస్తారు, పూజ కూడా చేస్తారు. అమ్మా ఇంతకు ఈ గదిలో లక్ష్మీ స్థానం ఎక్కడ? ఇక్కడే. లే చెప్తాను. ఇంకా సేపట్లో పంతులు గారు వచ్చి పూజ చేసిన తర్వాత సూపర్ ఇక్కడ కూర్చొని బిజినెస్ స్టార్ట్ చేసింది అనుకో, డబ్బులే డబ్బులు. 6 నెలల బాధ్యతలు తీరిపోతాయి. అవునా? మంచిది. కానీ ఇక్కడ చిన్న ఇబ్బంది ఒకటి ఉందమ్మా. ఏంటది? అది ఇక్కడ కూర్చుంటే నువ్వెక్కడ ఉంటావు? ఈ ఆలోచనతోనే టెన్షన్ పెరిగిపోతుంది. నువ్వు టెన్షన్ పడకు. నా గురించి కాదు బాబే టెన్షన్, నీ గురించి. చూడు చదువుతాను. శతమానం భవతి, పెద్దవాళ్ళని దేవుడిగా వచ్చే దేవాలయం. పొద్దున్నే మంచి టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం పూట అల్పాహారం, రాత్రికి కట్టి నిండా నిద్ర ఉండే వాతావరణం. సకల సౌకర్యాల నిలయమే మా శతమానం భవతి. మా ₹1 కూడా మనకు ఖర్చు లేదు, మొత్తం ఫ్రీ. బాగుంది కదా? వినడానికి బాగానే ఉంది. వెళ్ళి ఉంటే ఇంకా బాగుంటుంది. అప్పుడే నీకెందుకురా? నా కోసం కానీ నీకోసమే. ఈ ఇంట్లో మన గందరగోళాల మధ్య నువ్వు మనశ్శాంతిగా ఏం చేయలేకపోతున్నావు. సరే, సంసారం అంటే అలాగే ఉంటుంది. ఓ కంట కష్టం, ఇంకో కంట ఇష్టం. సర్దుకుపోవాలి. ఎలా చెప్తే అర్థమవుతుందా నీకు? ఇష్టమైన చోట ఏం చేసినా పర్వాలేదు, ఇష్టం లేని చోట భగవంతుడు కూడా పూర్తిగా వినపడతాయి. సరేలే, అంత ఇబ్బందిగా ఉంటే వెనక గదిలో ఉంటాను. వెనకాల గదిలో ఉంటావా? ఈ మనవడు ఊరుకుంటాడా? అది వాడి గది. సరే, ఒకవేళ ఊరుకున్నాడు అనుకో, చూసే జనవంతులు నన్ను ఏమనుకుంటారు? తల్లిని తీసుకెళ్ళి వెనకాల గదిలో పడేశాడు కొడుకని నన్ను అందరూ ఆడిపోతాడు. నాకు లేని బాధ నీకెందుకయ్యా? అమ్మా నీ కోసం, నీ సుఖం కోసం చెప్తుంటే ఇక్కడ పడి వస్తానంటానండి. అర్థమైంది. అంటే ఇప్పుడు నేను ఇక్కడి నుంచి, అదే ఈ ఇంట్లో నుంచి, ఈ నరకం నుంచి వెళ్ళిపోమంటున్నానమ్మా. నువ్వు అంటే అసలు నీ గొడవలకు పడదు. ఏదైనా చేసిందనుకో, అమ్మా నన్ను మరీ నీచుడిని దుర్మార్గుడిని అనుకుంటున్నావా? అంటుంటావు కదా, మనం బ్రతికున్నంత కాలం ఎవరి మీద ఆధారపడకూడదు అని. అందుకే నిన్ను వెళ్ళి అక్కడ ఉండమంటున్నాను. అక్కడ ఉన్నావనుకో, నాకు కూడా ఏ ఇబ్బంది ఉండదు. ఆలోచించమ్మా, కాస్త ప్రశాంతంగా ఉంటుంది. అమ్మా నన్ను తప్పుగా అనుకుంటున్నావా?
కొడుకు బంగారు. నీ పరిస్థితినే నేను అర్థం చేసుకున్నాను. సాగదీయదు. ఎలా వెళ్ళాలి? క్యాబ్ బుక్ చేశానమ్మా, వచ్చే అవుతుంది. రామా, కంగారు పడతా. దారి చూపించావుగా. చెప్పమ్మా. నీకే ఇబ్బంది వచ్చినా, ఏ బాధ కలిగినా అమ్మ నీ కోసం అక్కడే ఉంటుందని తెలుసుకో. నీ సుఖం కోసం, సంతోషం కోసం, నీ ప్రశాంతత కోసం అమ్మ అక్కడే ఉంటుంది. అక్కడే ఉంటుంది. అమ్మా, ముసలు తెలిపోయిందే. నానమ్మ అంటే ఎంత గౌరవమే మీకు. అసలు పెద్దలను గౌరవించడం ఎలా అని నాన్న దగ్గర నీ దగ్గర చూసి నేర్చుకోవాలి. బలిసుల కోసం బరువు తగ్గించడం ఎలా అని హెర్బల్ సెంటర్ ఇక్కడే ఈ గదిలోనే పెట్టబోతున్నాం. దీనికోసం నానమ్మని ఖాళీ చేసేంత వరకు నాన్నమ్మకి చుక్కలు చూపించావు. అసలు నీ నచ్చపల్లాకే నానమ్మని ఫ్రీ ఆత్మలో చేర్పించాడు నాన్న. ఇదంతా చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది. ఏంటంటే ఫర్ సపోజ్ ఫ్యూచర్లో ఎప్పుడైనా నేను కూడా నీ నచ్చపల్లాక చేర్పించాలని ఆ టైంకి ఫ్రీ ఆత్మ ఒకటి ఉండదంటావా? నాకంత కర్మేంద్ర ఇల్లుందిగా. అమ్మా, ఇప్పుడు వరకు నువ్వు చాలా తెలివైందని అనుకున్నాను. ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు ఎంత తెలివి తక్కుదానం అన్నది. వాక్క నాన్నకున్న అప్పులకి మనీళ్ళే కాదు, పక్కిళ్ళు నమ్మిన అప్పులు తీరు. పైగా ఇప్పుడు నీ బాకీ. అసలు నీ బిజినెస్ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి తెలుసా? నానమ్మ పెన్షన్ డబ్బులు తీసుకెళ్ళి లోన్ పెట్టి డబ్బు తీసుకొచ్చాడు. ఆ డబ్బుతో నువ్వు వెలగబడిపోతావు. ఇందులో నువ్వు పడిచిందేం లేదు. పెన్షన్ మీద లోన్ తీసుకున్నావా? ఎలా? అమ్మా, ఈ అవసరం ఉంది అంటే నేనే సంతకం పెట్టేదానిగా. నా అవసరాలు ముగింపు లేదమ్మా. ఎంతసేపటికి డబ్బు తీసుకురా అనేవాళ్ళే కానీ ఎక్కడి నుంచి తెచ్చాం, ఎలా తెచ్చాం, మళ్ళీ ఎలా చూపిస్తాం అని అడిగేవాళ్ళే లేరు. అలాగే ఈ ప్రపంచంలో బతికే మగవాళ్ళు చాలా మంది ఉన్నారు. మా కష్టాల్లో తోడుండే కన్నవాళ్ళని మాతో ఉండనివ్వండి అమ్మా. ఒక్కోసారి ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఏం చేయాలో అర్థం కాక పెద్దగా అరవాలని, గొంతు పైగా ఏడవాలనిపిస్తుందమ్మా. అమ్మా, ఈ ప్రపంచంలో ఏ కొడుకైనా తల్లి ముందు కూర్చొని తాగుతాడా? కొడుకు తాగుతున్నాడు. తాగొద్దురా నువ్వు అడ్డు చెప్పగలుగుతున్నావా? చెప్పలేకపోతున్నావు. ఎందుకంటే ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో తాగకపోతే ఏమైపోతాన్న భయం నీకు. నా కొడుకు తాగినా పర్వాలేదు, బ్రతుకుంటే చాలు అనేదాన్ని ఫిక్స్ అయిపోయావు. ఇలా సర్దుకుపోయే తల్లులు ఎంతమందో. అమ్మా, ఇంత రాత్రి వేళ ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసా? ఆ ఇంటి మనుషులు రాక్షసులు బయటకు వచ్చారు. నువ్వు లోపల ఉన్నావు కదా, బయటకు వచ్చావు. మీ సంబరాలు మొత్తం సంకటాగిపోయాయి. ఇంకా నా సంబరాలు మొదలవ్వాలి. బాబు బిజినెస్
బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు కూడా ప్లాట్ఫామ్ కావాలి కదా. బాగుంది, చాలా బాగుంది. కానీ నీ టార్గెట్ నేను కాదు, నీ నాన్నగారు. రాణి, నేను కూడా ఆయన కోసమే చూస్తున్నాను. చూడు వచ్చావా? నువ్వు కూడా నన్నే చెప్పాలా? నీ అమ్మ దెబ్బకి మా అమ్మ బలైపోయింది, నీ దెబ్బకి నేను బలైపోవాలా? బలవుతావు బలిస్తావు నాకెందుకు? నాకు కావాల్సిన డబ్బులు. అది అలా అడగరా? మొత్తావా వాడు ఎగదొస్తున్నావా? అసలు బయట పడతావా లోపల పడ్డావా? నువ్వు లోపలికి వస్తే మర్యాద ఉండదు. ఏం చేస్తావే? ఏం చేస్తావు? ఏం చేస్తానా? గదిలో పెట్టి కుళ్ళబడుతున్నావు అని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. కత్తుకున్న మొగుడిని నా మీద కేసు పెట్టి జైల్లో పెట్టుతావా? అప్పులుంటేనే మొగుడు, అప్పులుంటే ఆడెవడనంట. మరి తెగించిపోయావు, బాగా బలి తెగించిపోయావు. ఒక ఆడవాళ్ళ మాట్లాడటం లేదు, నువ్వు నోటి కొట్టడం మాట్లాడుతున్నావు. అప్పుడు చేయించావు, దెబ్బలు పెట్టించావు, అర్థమైన ఖర్చులు చేయించావు. నువ్వు అనుకున్న సాధించేంత వరకు నరకం చూపించావు. వెళ్ళేసరికి మొగుడు అప్పండి జత మొగోళ్ళ. అసలు మీరిద్దరు మొగుడు పిల్లలా మాట్లాడుతున్నారా? బెట్టింగ్ బ్యాచ్ మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నారు. ఒకరిని మించిన వారు మరొకరు. నువ్వు చేసిన అప్పులు తెచ్చలేక వీధి గుమ్మంపై పిల్లలని వీరు నువ్వు. ఆవిడ నీకన్నా 4 ఆకులు ఎక్కువ చదువు. గత ప్రభుత్వంలో చేసిన అప్పులు కూడా ఈ ముఖ్యమంత్రి కట్టాలన్నట్లు నువ్వు చేసిన అప్పులు ఆవిడ ఎక్కడ కట్టాలని మొహం చూపించుకుంటూ లోపల కూర్చుంది. ముందు నా సంగతి తెలిసి మీ చావండి. బాబు బాబు, నీ సంగతి తేల్చడానికి నా దగ్గర ఏమీ లేదు. మీ నాన్నమ్మ దగ్గర ఆ బాండు ఈ బాండు అని బోళ్ళంత సంగతి ఉంది. నాన్న తలుచుకుంటే రేపు ఈ పాటికి అప్పులన్నీ తీరిపోయి హాయిగా షాప్కి అడ్వాన్స్ కూడా చేయొచ్చు. సగలయ్యా, నువ్వు నోరు మోస్తావా? అవి మా అమ్మ పేరు మా నాన్న పెట్టిన డబ్బులే, వాటిని నేనే ముట్టుకోవాలంత వరకు. హలో, నిన్ను ఎవరు ముట్టుకోమన్నారు? సంతకం చేయించు, నేను ముట్టుకుంటాను వెళ్ళి. అసలు నువ్వు ఇలా తయారవడానికి కారణం వదిలా. నువ్వు బయటికి రావే, నిన్ను కుక్కల కింద రాదు. బయటికి రా. మాస్టారు, అంత పెద్ద ఖర్చు ఉందా? కొంత తెచ్చేయమంటావా? వచ్చాడండి మగాడు, చేసిన పర్ఫార్మెన్స్ చాలు కానీ ముందు డబ్బులు తీసుకురా. అవి మా అమ్మ డబ్బులు, ఆవిడ పేరు అలాగే ఉంటాయి. ఎంతకాలం? ఆవిడ బతుకున్నంత కాలం. అంతవరకు ఏమవుతాం? అంటే ఏంట్రా? నీకు అర్థం కావడం లేదు నాన్న. రోజులు బాగలేదు. రేపు పొద్దున ముసలి పుట్టుకుమని చచ్చిపోతే ఆ సర్టిఫికెట్ ఈ సర్టిఫికెట్ అని ఓల్డ్ తప్పంగా. మీ అవసరాల కోసం బతుకున్న మనుషులు చంపగలరా? ఇప్పుడు ఎవరిని చంపుతున్నారు? ఎవరిని చంపుతున్నారు? నువ్వు వెళ్ళి అడిగితే ఇస్తుందిగా, ఇవ్వకపోతే కదా ఇదంతా. నిన్ను తప్పితే కానీ గొప్ప బట్టలు సరి నువ్వు బయట నన్ను తీరిగ్గా చంపుతావు కానీ డబ్బులు ఇవ్వకపోతే నీ కొడుకు నిన్ను చంపకుండా చూసుకో. ఇలా అయిపోయారంట. ఈ కొంపేంట ఇలా తయారైంది. అయిపోయిందా? అయిపోయిందా? మీ ఇద్దరి మధ్య బిగ్బాస్ వెళ్ళి డబ్బులు తీసుకురా. వెళ్ళను. వెళ్ళాలంటావు? వెళ్ళను. వెళ్ళవా? వీడు మీద కూస్తున్నావేంటి? నొక్కేస్తా. నీది కాదు, ముసలిదాన్ని. ముసలిదాన్ని పేక పట్టుకొని ఒక నొక్కు నొక్కితే దెబ్బకి చస్తుంది. ఈ రాత్రి వరకు నీకు టైం ఇస్తున్నాను. రాత్రి దాటితే నేను టైం తీసుకుని వెళ్ళి డబ్బులు తీసుకుని వెళ్ళనంటావు? వెళ్ళను. వెళ్ళవా? వెళ్ళను. నేనే వెళ్తాను ముసలి దాని దగ్గరికి. నువ్వు వెళ్ళాలి వీల్లేదు. నేను వెళ్తానన్నానుగా. నువ్వు వెళ్ళను చెప్తున్నా. నేను వెళ్తానన్నానుగా. నువ్వు మొత్తం నేనే వెళ్తాను. ఈ రోజుల్లో కొడతామంటే ఎవరు మాట్లాడలేదు, చంపుతామంటేనే భయపడతారు. వెళ్ళాడా? వెళ్ళక చేస్తాడా? ముసలిదాన్ని చంపుతా ఉన్నాం కదా,
దెబ్బకు పరిగెట్టాడు. అది అలా ఉండాలి నా కొడుకంటే. నువ్వేం కంగారు పడకు, ఇక నీ షాప్ ఓపెనింగ్ కి డబ్బులు వచ్చినట్టే. షాప్ ఓపెనింగ్ కూడా నా చేతి మీద చేయిస్తాను, చూసుకో. ఎందుకు? తొందరగా మూసుకోవడానికి. నువ్వు ఆ పెద్ద బయటకు వచ్చావు అనుకో, నేను పెట్టబోయే షాప్ లో నీ ఫోటో పెట్టి దానికి దండేసేస్తాను. నిన్ను ఏం చేస్తాడో అని భయపడిపోయానమ్మా. అందుకే పరుగున ఇక్కడికి వచ్చాను. అమ్మా, ఈ ప్రపంచంలో డబ్బు లేకపోతే ఎవరికెవరు అక్కర్లేదే. పెళ్ళానికి మొగుడు అక్కర్లేదు, కొడుక్కి తండ్రి అక్కర్లేదు. అలాంటి వాళ్ళు నాకు అవసరం అమ్మా. రామా రామ, కొన్ని బంధాలు తెంచుకున్నా తెగిపో. ఇక్కడికి ఏ బంధంతో వచ్చా? రక్త సంబంధంతోనేగా. అమ్మా, నన్ను చూస్తే నీకు అసహ్యం వేయటం లేదు? ఎందుకు? తల్లివని కూడా చూడకుండా నేను ప్రియాశ్రమంలో పడేశాను. నా పెళ్ళ స్వార్థం కోసం నేను బయటికి గెట్టేశాను. నీకు తెలియకుండా నీ డబ్బు తోచేశాను, నిన్ను మోసం చేశాను. నన్ను మోసం చేశానని నువ్వు అనుకుంటున్నావు. నీకు ఇలాగైనా ఉపయోగపడ్డందుకు నేను ఆనందిస్తున్నాను. ఇక నీ భార్య తనకు కూడా ఉపయోగపడే అవకాశం ఆ శ్రీరామచంద్రుడు నాకు ఇచ్చినందుకు గర్వపడుతున్నాను. అమ్మా, మంచితనానికి సర్దుకోవటానికి కూడా ఓ హద్దు ఉంటుందమ్మా. రామా, తల్లి కొడుకుల మధ్య కూడా హద్దులు అధికారాలు ఉంటాయా? ఉండాలి కూడా. ఆ అధికారమే కనుక ఉండుంటే శ్రీరామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళిపోతుంటే కౌసల్యాదేవి నాకు చెప్పకుండా, నా అనుమతి లేకుండా ఎందుకు వెళుతున్నావు రామా అంటూ నిలదీసేది. ఆ అధికారం కనుక ఉంటుంటే దశరథుడి దగ్గరికి వెళ్ళి, నా అనుమతి లేకుండా నా కొడుకుని వనవాసాన్ని పంపే హక్కు మీకు ఎవరిచ్చారు అని చెప్పి నిలదీసేది. 14 సంవత్సరాలు కళ్ళ ముందే కొడుకు వనవాసానికి వెళ్ళిపోతున్నాడని తెలిసి కూడా విలపిస్తూ అంతఃపురంలో కూర్చుందే గాని నిలదీయలేదు. కౌశల్య గురించి తెలుసున్న వారెవ్వరూ ఇలా మాట్లాడరు. రామ, నీ చిన్నప్పటి నుంచి నేను నీకు చెప్పిన రామాయణంలో నువ్వు అర్థం చేసుకుని వింటేనా? కౌశల్యని రాముని తల్లిగానే చూశావు. కౌశల్య ఒక రాజు భార్య. అంత మాటకు ఎదురు చెప్పడం ఆనాటి రాజధర్మం కాదు. భర్తని ప్రశ్నించలేకపోయింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు అడవుల పాలవుతున్నందుకు బాధపడాలో, పితృవాక్య పరిపాలకుడుగా జగత్తులో గర్వపడాలో అలాంటి కౌశల్యకి ప్రశ్నార్థకమైంది. నువ్వు అన్నావే విలపిస్తూ అంతఃపురంలో కూర్చుండిపోయింది. ఆమె విలపించింది కొడుకు దూరం అవుతున్నందుకు కాదు, శ్రీరామచంద్రుని వనవాసంలో తాను వెంట లేనందుకు. కైక కోసం, కైకకిచ్చిన మాట కోసం కొడుకును అడవుల పాలు చేసిన దశరథుడు కూడా పుత్ర ప్రేమతో ఆత్మవేదన చెందుతూ తనువు చాలించాడు. ఇక్కడ అందరూ ఒక విషయం బాగా అర్థం చేసుకోవాలి. కౌశల్య భౌతికంగా అక్కడ ఉండిపోయిందే కానీ కౌశల్య మనసు శ్రీరామునితోనే ఉంది. వనవాసం చేసింది. శ్రీరామచంద్రుని కంటికి రెప్పలా కాపాడి 14 సంవత్సరాల వనవాసం పూర్తి చేయించి తిరిగి రాజ్యానికి రాజ్యం చేసింది. అది అసలు కౌశల్య అంటే. బాగుందమ్మా, చాలా బాగుంది. భర్త మాటకి ఎదురు చెప్పటం ఆనాటి రాజధర్మం కాదు. సరే, మరి భర్త మాటకి ఎదురు చెప్పటం, భర్తను అప్పులు పాలు చేయటం, భర్తను రోడ్డు పాలు చేయటం ఇప్పుడు ధర్మమా? అప్పటి పరిస్థితులు కౌశల్య కట్టుబడింది, బాధపడింది. మరి ఈ కౌశల్యకి భర్త లేడుగా. కొడుకు అన్యాయంగా మోసం చేసిన, కోడలు తన స్వార్థాన్ని బయటికి వెళ్ళగొట్టినా ఎందుకు ఎదురు తిరగలేదు. నేను చేసిన తప్పు, నా చావు నమ్మే చావులను వంటలు చేసేందుకు వెళ్ళిపోయాం. నాకు అన్యాయం జరిగిందని ఎవరన్నారు రామా? నేను అనుకోలేదు. నా రామునికి నేనేమిచ్చినా ఎంత ఇచ్చినా సంతోషంగానే ఇచ్చాను. ఇక నీ భార్య అంటే ఎవరు? నా కొడుకులో సగం. నా నుంచి ఏదైనా తీసుకునే హక్కు, అధికారం తనకుంది. నా ప్రపంచమే మీరు రామా. నా
దగ్గర ఉన్నది ఏదైనా అది నీదే. నేనున్నదే నీ సుఖం కోసం, నీ ప్రశాంతత కోసం. అంతెందుకు అమ్మా, నీ ప్రాణం ఇస్తే ఇంకా కాస్త కాలం బతికేస్తాను అని అడిగి చూడు, సంతోషంగా ఇచ్చేస్తాను. నిన్ను వదిలి నేను వచ్చేసానా? నా కళ్ళల్లో చూసి చెప్పు, ఆ కౌశల్యలా ఈ కౌశల్య కూడా మనిషి ఇక్కడ ఉందే కానీ మనసు నీతోనే, నీ వెంటే ఉంది. ఏ తల్లైనా అంతే, పిల్లలు తమకు దూరంగా ఉన్నా తల్లి మనసు పిల్లలతోనే ఉంటుంది. వాళ్ళు బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తూనే ఉంది. మాట చెప్పనా, కనిపించని దేవుళ్ళ దీవెనల కన్నా కనిపించిన తల్లి మాట దీవెన చాలా శక్తివంతమైనది. అది నానమ్మ, ఆ దీవులేవో కాస్త నాకు కూడా ఇవే. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? మమ్మల్ని చంపైన డబ్బు తీసుకున్నామన్నా మీ అమ్మ. నానమ్మ, తాతయ్యకి ఆవేశం ఎక్కువ అనుకుంటాగా. నీ ఆలోచనలో నీ కొడుకు వచ్చిండుంటే నువ్వు అడగకుండా నన్ను ఇచ్చేసి వచ్చేసినట్టు. ఇప్పుడు ఈ కొడుకు ఇక్కడికి వచ్చే అవకాశం ఇచ్చేవాడా నీ కొడుకు? నా వయసు దగ్గరికి వచ్చుంటే ఈ పాటి మీ అమ్మ మా అమ్మ స్థానంలో ఉండేది. లాజిక్కే, అది ఫ్యూచర్. నానమ్మ, అవతల బ్యాంకులు తెచ్చే టైం అయింది. తొందరగా బాండ్ తీసుకురా, మనం వెళ్దాం. మా అమ్మ ఇక్కడికి రాదు. అబ్బో, ఇంత హై డ్రామా తట్టుకోవడం మన వల్ల కాదు. పైగా ఈ తరహా డ్రామాకి నేను చాలా కొత్త. ఆ గందరగోళం ఏం చేస్తానో నాకే తెలీదు. మర్యాద గట్టులే, లేకపోతే ఏం చేస్తాం? లాగి నానమ్మ, సపోర్టా సపోర్టా? నీ డబ్బులు దొబ్బేశాడు, నిన్న అనాథలాగా ఈ ప్రియాసంలో చేర్పించాడు. నానమ్మ, నువ్వు అనుకున్నట్టు నీ కొడుకు మామూలుడు కాదు, మహాముదురు. వాడి కొడుకు కంటేనా? అవును మనవడా, నా కొడుకు కనీసం నన్ను ఇక్కడైనా ఉంచాడు. వీళ్ళను నువ్వు ప్రాణాలతోనే ఉంచు. ఇది ఫ్యూచరే. ఈ విషయం మీ అమ్మకు అర్థం కావడం. తండ్రి కొడుకు ఇద్దరే తెలివైన వాళ్ళు అనుకుంటున్నా. మిమ్మల్ని మించిన వాళ్ళం మీకంటే ముందే పుట్టాం. మాట్లాడమే మాట్లాడమే. ఈవిడంత స్కూల్లో టీచర్ల పాఠాలు చెప్తుంటే చూస్తా ఊరుకుంటావేమి? మాట్లాడు. నానమ్మ, నువ్వు రిక్వెస్ట్ అనుకో, ఆర్డర్ అనుకో, నాకు అర్జెంట్గా 10 లక్షలు కావాలి. ఇస్తావా లేదా? ఇస్తాను. గుడ్. నా కొడుకు చెప్తే ఇస్తాను. మీరెద్దరు పెద్ద లిటిగేషన్ బ్యాచ్లో ఉన్నారే. అయినా నానమ్మ ఆస్తి ఎవరికి? మనవడికి. అంటే నాదే కదా. నా డబ్బులు నాకు ఇవ్వడానికి ఏమైంది? మనవడా, నువ్వు చెప్పే లాజిక్ నా కొడుకు లేకపోతే. చిన్న లాజిక్ ఎలా మిస్ అయిపోయినబ్బా? నాన్నమ్మ పీక నొక్కితే డబ్బులు వస్తాయి అనుకున్నాను. నచ్చాల్సింది ఆవిడ కాదు. ముసల్తానా, నన్ను కొడతావా? ఇలా కొట్టకైనా తయారయ్యా. ఎవరన్నారా? ముసల్తానా, ఇల్లు కూడా తన పిల్లల జోలికి వస్తే ఎదురుగా ఉన్నది పులైనా సరే ఎదురు తిరుగుతుంది. ముందే నా కొడుకు మీరు చేయిస్తావా? ఎంత ధైర్యంగా నీకు? ఇప్పుడు చేయండి. స్థానబలం ఉందనా? రెచ్చిపోతున్నావు. బయటికి నీ సంగతి తెలుస్తా. ముసల్దానా, చావు ఇంటి బయట కాలింగ్ బెల్ కొడుతూ రెడీగా ఉంటే ఈ టైంలో ఏంటి నీకు ఎంత స్వార్థం? నీకు మీ అమ్మకే ఉండాలి స్వార్థం, నాకుండకుండా నేను మనిషి కదా. నీ స్వార్థం నీ వల్ల, కానీ నా స్వార్థం నా బిడ్డ వల్ల. వాడు బాగుండాలని, అది నేను బ్రతుకున్నంత కాలం ఉంటుంది. అప్పుడు పాలు చేశారు. నానా మాట్లాడుతున్నారు, తలదించుకొని ఉంటున్నాడు. ఏమన్నా పడతారో అనుకుంటున్నారేమో. నీ వల్ల తలదించుకున్న వాడిని మళ్ళీ తలెత్తుకునేలా ఎలా చేయాలో నాకు బాగా. ఆ
వాడిని పల్లెత్తి మాటన్నా వాడి మీద చెయ్యట్టున్నది తెలిసిన తల్లి పడుకుని ఇద్దరి పాటేస్తాను. అమ్మా, ఈ దెబ్బలేదో నన్ను ఇంతకు ముందే కొట్టుంటే ఇవాళ నాకు దుస్థితి వచ్చేది కాదుగా. ఇదే దెబ్బలు వాళ్ళని నువ్వు కొట్టింటే వాళ్ళు అలా తయారయ్యేవాళ్ళు కాదుగా. నిజం చెప్పావమ్మా, నాకన్నీ తెలుసు, నాకే అన్నీ తెలుసు అన్న అహంకారం. ఆ అహంకారంతోనే ఇంత దూరం తెచ్చుకున్నాను. చివరికి కట్టుకున్న దానికి కడుపును పుట్టిన వాడు కూడా భయపడి బతకాల్సి వస్తుంది. దేనికి భయం? ఎందుకు భయం? ఏం తప్పు చేసావని రామా? నీ వాళ్ళకి ఇష్టమైనవన్నీ చెయ్యాలనుకున్నావు, చేశావు అంతేగా. ఆ చేసే క్రమంలో నిన్ను బయటికి నడిపించి పెద్ద తప్పు చేశానమ్మా. రామా, తల్లి కొడుకుల మధ్య తప్పొప్పులేమిటి? పిచ్చిగా ఆలోచించు, ప్రశాంతంగా ఇంటికెళ్ళు. అమ్మా, ఇంత జరిగాక మళ్ళీ నన్ను నరకానికి వెళ్ళమంటున్నావా? ఆ నరకానికి నా రాముడే యజమాని. దాన్ని స్వర్గంగా మార్చుకునే శక్తిని. ఒక్క విషయం ఆలోచించు, నీ నుంచి డబ్బు కావాలనుకున్నారే కానీ నిన్నెప్పుడూ వద్దనుకోలేదు. వాళ్ళలో మార్పు వస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది. అమ్మా, నీ పిచ్చిగానే వాళ్ళలో మార్పా? నాకు నమ్మకం లేదమ్మా. నీలో రాలా, వాళ్ళలో కూడా వస్తుంది. నాకు నమ్మకం లేదమ్మా, నేను అక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఉండి నన్ను బాధ పెట్టాలనుకుంటున్నావా? అమ్మా, ఇంకా మరి నీకేదైనా బాధ కలిగితే ఇక్కడికి రమ్మన్నానే కానీ ఇక్కడే ఉండిపోతే ఆ బాధ తీరున్నట్టేగా. అది నాకు ఆనందమా చెప్పు? కొండంత కష్టం కూడా అమ్మ దగ్గర చెప్పుకుంటే ఇట్టే పుట్టినని నిరూపించావు. వింటానమ్మా, ఇక నుంచి నీ మాటే వింటాను. ఈసారి ఒక్కడనే కాదు, వాళ్ళిద్దరితో ఇక్కడికి వచ్చి నీ ముందు తలెత్తుకొని నిలబడతాను. రాముడు బంగారు. నీకేది నచ్చితే అదే చెయ్యి. అమ్మా, నువ్వు నాకేమీ ఇవ్వగలిగావన్నది ముఖ్యం కాదు, నేను నీకేమి ఇవ్వగలిగానన్నదే ముఖ్యం. వచ్చింది నేనే, అప్పులో కాదు. పెళ్లి పని ఏమైంది? కాయా పంట పుండు ఏమైందిరా? ఇవ్వనుందా? నాకు తెలుసు, నేను వచ్చింటే ముక్కు పిండి వసూలు చేసేదాన్ని.
వచ్చావా? సరే సరే, లేకపోతే తొక్కుతానుకున్నావు. ఇష్టమైపోయింది. మీ అమ్మ సంగతి నేను చూసుకుంటా కానీ నువ్వు వెళ్ళి మా అమ్మ సంగతి చూడు. వెళ్ళు. కాళ్ళు పట్టుకుంటావో గడ్డం పట్టుకుంటావో దండమే పెడతావో నాకు సంబంధం లేదు. ఇంకాసేపులో మా అమ్మ ఇక్కడ ఉండాలి. పూర్తిగా ఇక్కడికి వచ్చేయాలి.